పోలింగ్ లో అక్కడ ఏ రకమైన వెల్లువెత్తింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఓటేసేందుకు తెలుగు ప్రజలు వచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉప్పెనలా పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సెంటర్లకు తరలివచ్చారు. భూమిని నమ్ముకున్న అన్నదాతలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సైతం తమ ఓటుతో మార్పు కోరుకుంటున్నారు. ఇక ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందే కేంద్రాల వద్దకు ఓటర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఓటర్ల నుంచి ఇంత చైతన్యం ఎప్పుడు చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ కొనసాగుతోంది. ఇక మాచర్ల, పుంగనూరు వంటి చోట్లయితే అసహనంతో వైసీపీ శ్రేణులు దాడులు జరిపినా అది పోలింగ్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓటింగ్ శాతం పెరగడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఊహించిన దానికంటే ట్రెండ్స్ తమకు పాజిటివ్ గా ఉన్నాయని కూటమి పెద్దల అభిప్రాయం పడుతున్నారు. అధికారులు ఎవరు రాలేదు. అధికారులు ఇప్పుడు వచ్చారంటే ఇప్పుడు వచ్చేది అధికారులు కూడా కాదు, వాళ్ళు వచ్చి వర్క్ ఇప్పుడు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మారుమూల ప్రాంతాల నుంచి కూడా పట్టణాల వరకు కూడా ఓటింగ్ జనజాతరని తలపిస్తోంది. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేరుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం కూడా ఇంత భారీ స్థాయిలో ఓటర్లు క్యూ లైన్లో ఉండడం చూసి కూడా విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం చూసి మొత్తంగా ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే పోలింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైంది, ఈ చైతన్యాన్ని ఎలా చూడాలి, మొత్తంగా